ఫైనల్లీ 2023 సిరీస్ 12 months 12 ట్రిప్స్ ఉంది కదా. సో అందులో వచ్చేసి ఇది 10th month. సో ఈ ట్రిప్లో లాస్ట్ వచ్చేసినాం అరౌండ్ 80% అయిపోయినట్టే. అండ్ మన ఇంటి వరకు కూడా ఆల్మోస్ట్ 80% అయిపోయినట్టే. సో ఇప్పుడు టైల్స్ వర్క్ నడుస్తుంది, బాత్రూంలో టైల్స్ వర్క్ అండ్ ఇంట్లో వచ్చేసి మార్బుల్ వర్క్స్ నడుస్తున్నాయి. సో కంప్లీట్ ఫుల్ ఆన్ స్పీడ్ అయిపోతున్నాయి వర్క్స్ అయితే. టోటల్ 80% అయిపోయింది. ఫైనల్ వర్క్స్ ఉన్నాయి, ఫైనల్ ఫిట్టింగ్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ అండ్ పెయింటింగ్ ఫైనల్ వర్క్స్ ఉన్నాయి. ఇంకా ఒక 20% వరకు ఉండొచ్చు అనుకోండి ఓవరాల్గా. సో ఇంకా 2 months ఉంది. సో జనవరిలో అనుకుంటున్నాను ఇల్లు ఓపెనింగ్. సో అప్పటి వరకు కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో చూడాలి. సో ఇవాళ 10th month. సో ఇప్పుడు వచ్చేసి 10th monthలో కూడా మనకి అవ్వలేదు పాసిబుల్ అండ్ లాంగ్ ట్రిప్స్కి. లైక్ అంటే బడ్జెట్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఇంటి పైన అయిపోయింది, సేవింగ్స్ లేవు లైక్ నా ట్రావెలింగ్కి. సో అందుకోసం ఈ మంత్ వర్క్ కూడా ఫుల్ ఉండే. సో వర్క్ వల్ల కూడా టైం కుదరతలేదు సో ట్రావెల్ చేయడానికి. వీకెండ్ ఇవాళ. సో వీకెండ్లో వచ్చేసి ఒక వీకెండ్ ట్రిప్ వేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సోలో ట్రిప్ ఇది. ఇక్కడ వచ్చేసి హెచ్ఏసి అని చెప్పేసి హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ అని చెప్పేసి ఒకటి నైట్ క్యాంపింగ్ వాళ్ళది ఉందన్నమాట. సో అందులో వచ్చేసి నైట్ క్యాంపింగ్కి వెళ్తున్నాను ఇవాళ వీకెండ్. ఫైనల్లీ క్యాంప్ సైట్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఫుట్బాల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. సో మనకంత స్పోర్ట్స్లో ఫిజికల్ గేమ్లో మనకంత ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి సైడ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను. కాసేపు అయితే సన్సెట్ అవుతుంది. సో సన్సెట్ ఆ కార్నర్లో వ్యూ ఉంటుంది. సో సన్సెట్ పాయింట్కి వెళ్ళి కాసేపు స్పెండ్ చేసి అటు నుంచి లేక్ వ్యూ ఉంటుంది. సో లేక్ వ్యూకి వెళ్ళిపోయి లేక్ వ్యూలో కాసేపు స్పెండ్ చేసి నైట్ యాక్టివిటీస్ అవుతాయి. నైట్ క్యాంపింగ్ వల్ల ద బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే స్ట్రేంజర్స్ని ఎక్కువ రిలయబుల్గా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. చాలా బెటర్గా ఉంటుంది. ఎప్పుడైనా మీకు కూడా ఛాన్స్ ఉంటే ట్రై చేయండి. లైక్ నైట్ క్యాంపింగ్స్ కానీ లేకపోతే ఈ కమ్యూనిటీ అయితే చాలా బెస్ట్ ఉంటుంది మనకి. ఒకవేళ నువ్వు కానీ ఇంట్రోవర్ట్ అయితే 100% ఈ క్యాంపింగ్లో ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే నీకు 100% కొంచెం బెటర్ ఫీల్ దొరుకుతుంది. అది ఎలా అంటే అసలు ఆటోమేటిక్గా నువ్వు గ్యాంగ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యావంటే ఆటోమేటిక్గా నేను ఆడేసుకుంటారు కొంతమంది. సో ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కోలా ఉంటుంది. సడన్గా ఒక రకమైన ఎన్విరాన్మెంట్కి వచ్చేస్తాము. చాలా బెటర్ ఫీల్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఛాన్స్ ఉంటే ఎక్కడైనా దొరికితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ ఇటువంటి యాక్టివిటీస్లలో చాలా బెటర్ ఫీల్ దొరుకుతుంది. మైండ్ మొత్తం చాలా ఫ్రీ అయిపోతుంది. ఎప్పుడైనా వీకెండ్స్ ఉంటే ట్రై చేయండి, 100% ట్రై చేయండి. మీకు చాలా బెటర్ అంటే బెటర్ ఫీల్ దొరుకుతుంది.
You should not stand. You should not stand. You should stand. You should not stand in front of them. Hey, you should stand like that. You should not stand in front of them. You can distract. You లైట్ అలా కాసేపు యాక్టివిటీస్తో అండ్ బోన్ ఫైర్తో అలా మొత్తం నైట్ అంతా కంప్లీట్ చేసుకొని స్లీప్ వెళ్ళిపోయాం. రేపు మార్నింగ్ ఉదయాన్నే వచ్చేసి ట్రెక్కింగ్ ఉంది. సో ట్రెక్కింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. రేపు మార్నింగ్ ట్రెక్కింగ్ చేసుకొని అటు నుంచి బ్రేక్ఫాస్ట్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవడం.